ఈరోజు దాక్షి నేను కలిసి కేక్ ప్రిపేర్ చేయబోతున్నాం. అదే కేక్ కాదు, చాక్లెట్ కేక్. చిల్డ్రన్స్ డే స్పెషల్ ఏం కావాలి అని అడిగితే దాక్షి కేక్ ప్రిపేర్ చేయమన్నాడు. ఈ మధ్య కాలంలో నేను బేకింగ్ ఎక్కువగా చెయ్యట్లేదు, ఎందుకంటే షుగర్ బెల్లం చాలా ఎక్కువ పడుతున్నాయి అన్నట్టు, అందుకని బేకింగ్ చెయ్యట్లేదు. స్పెషల్ అకేషన్ కదా అని చెప్పేసి ఇంకా కేక్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేసినాము. అది దాక్షి చేతుల మీదుగానే ప్రిపేర్ చేసుకుంటా అన్నాడు కాబట్టి స్కూల్ నుంచి వచ్చే వరకు అయితే వెయిట్ చేసిన అన్నట్టు. దీనికోసం బటర్ ని మెల్ట్ చేసుకోవాలి, దాంట్లోకి షుగర్ ని యాడ్ చేసేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. సో ఈ పెరుగు బటర్ షుగర్ మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రాగి పిండి తీసుకున్నాను, ఒక 1.5 కప్ అట్లా. తర్వాత ఒక 1/2 కప్పు మైదా పిండి కూడా తీసుకున్నాను. మైదా లేకపోతే కేక్ మరీ గట్టిగా వచ్చేస్తుంది అన్నట్టు, అందుకని కొద్దిగా మైదా తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు. ఆ తర్వాత మన కోకో పౌడర్ ఉంటది కదా, కోకో పౌడర్ కూడా ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవి కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, పాలతోని కలుపుకోవాలి. కొద్దిగా పాలను యాడ్ చేసేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా అంతే, మనం బేకింగ్ చేసుకోవడమే అన్నట్టు. పైనుంచి మంచిగా చాకో చిప్స్ అయితే వేసిన, ఎక్కువ చాకో చిప్స్ వేసిన తినేటప్పుడు మధ్యలో ఆ చాక్లెట్ ఫ్లేవర్ అదంతా బాగా తలుగుతుంది అని చెప్పేసి కేక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మరి దాక్షి చెయ్యబడడం వల్లనో ఏమో గానీ మామూలుగా చేసేదానికన్నా కూడా ఈసారి చాలా బాగా వచ్చింది. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా కేక్ అయితే కట్ చేసిండు. ఇంట్లో వాళ్ళ నాన్న లేకుండే ఆఫీస్ లో ఉన్నారనమాట, అందుకని వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేయించుకొని మరి కేక్ అయితే కట్ చేసుకున్నాడు. చిల్డ్రన్స్ డే కోసము వాడికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసినా గానీ అది ఆ రోజు అయితే రాలేదన్నట్టు. ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చింది. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. చూసిరా కేక్ ఎంత బాగా వచ్చిందో, నిజంగా టేస్ట్ కూడా మస్తు ఉండే. మీరు కూడా ట్రై చేయరు మరి.